ఏడవకు మౌనిక, గౌతమ్‌కేం కాదు. నాకు అసలేం అర్థం కావట్లేదు. ఎప్పుడు ఎక్కడికెళ్ళినా ధైర్యంగా తిరిగి వచ్చే అక్క రాలేదు. ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు ఎక్కడుందో, ఏం చేస్తుందో, అసలు ప్రాణాలతో ఉందో లేదో. అలాంటిదేం జరగదు మౌనిక, నువ్వు అనవసరంగా ఊహించుకోకు. నేనున్నాను కదా. మీ అక్క ఇంట్లో నుంచి ఎలా వెళ్ళిందో అలానే తీసుకొస్తాను. తీసుకొచ్చే బాధ్యత నాది. నేను హామీ ఇస్తున్నాను. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. ముందా ఏడుపు ఆపేయ్. సమస్య వస్తే మీ అక్కలా ఎదుర్కోవాలి కానీ ఇలా పిరికిదానిలా ఏడుస్తున్నావేంటి? ముందా కళ్ళు తుడుచుకో. ఏమైందన్నా మౌనిక ఏడుస్తోంది? గౌతమి గారు నిన్నటి నుంచి కనిపించట్లేదు. ఆవిడ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అందుకే తను ఏడుస్తుంది. అవునా? మరి గౌతమి గారి ఫ్రెండ్స్ అందరినీ కనుక్కోకపోయారా? అందరినీ అడిగాను. ఎవరి దగ్గరికి రాలేదని చెప్పారు. అక్కనెవరైనా కిడ్నాప్ చేశారేమో అని నాకు డౌట్గా ఉంది. కిడ్నాపా? అవును, ఖచ్చితంగా అదే జరుగుంటుంది. లేకపోతే అక్క ఏదో ఒక నంబర్ నుంచి నాకు కాల్ చేసుండేది. అలా జరగలేదంటే మీకేమన్నా బ్లాక్మెయిల్ కాల్స్ వచ్చాయా? లేదు, రాలేదు. రాలేదా? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే? వద్దొద్దు. మనం పోలీసులు కంప్లైంట్ ఇస్తున్న విషయం ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళకి తెలిస్తే గౌతమి గారి ప్రాణాలకే ప్రమాదం. నువ్వు చెప్పింది కరెక్టే గాని గౌతమి గారిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? మనీ కోసం అయితే కాల్ చేయలేదంటున్నావు. మరి దేనికోసం ఉంటుంది? అసలు ఈ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరై ఉంటారు? నాకు ఒక మనిషి మీద డౌట్గా ఉందన్నా. ఎవరు? ఆ రోజు రోడ్డు మీద ఒకడు గొడవ చేశాడన్నావు కదా, వాడు రివెంజ్ తీర్చుకోవడానికి ఇలా ప్లాన్ చేశాడేమో అని నా డౌట్. వాడిని చూస్తుంటే వాడికి అంత సీన్ లేదనిపించింది. ఆ రోజు తను ఏమన్నా చేస్తామనే భయంతో నా చేతికి గాయం చేశాడు. ఆ రోజున్న భయమే గౌతమి గారిని కిడ్నాప్ చేసేలా చేసిందేమోనని నా డౌట్. ఒకసారి ఆలోచించు. మీరు చెప్తుంటే నాకు అలానే అనిపిస్తుంది. ఎందుకంటే గొడవ జరిగిన రోజే అక్క నాకు వాడి గురించి చెప్పింది. నీ అంత చూస్తా అని పారిపోయాడంట కదా. చూసావా? అదుని కోసం చూసి గౌతమి గారిని ఫాలో చేసి ఇలా చేశాడు. డెఫినెట్గా వాడై ఉంటాడు. సరే, మీరు చెప్పినట్టే ఆయన పట్టుకుని అడుగుదాం. నిజమేంటో అదే బయటకొస్తుంది. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో? వాడెక్కడున్నా మేం వెళ్ళిన చోటుకి తప్పకుండా వస్తాడు. మౌనిక, నేను చెప్పినట్టు చెయ్యి. అర్థమైందిగా? వాడినింటికి తీసుకొచ్చే బాధ్యత నీది. ఇక్కడ వాడితో నిజం చెప్పించే బాధ్యత మాది. ఓకే? సరే. కంగారు పడకురా, నీకుందులే. ఈ అమ్మాయి ఎవరో చూడ్డానికి బాగుంది. ట్రై చేస్తే పోలా? హాయ్. నిన్నే. ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది. ట్రై చేయడం బెటర్. ఆల్మోస్ట్ కనెక్ట్ అయినట్టే. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు. అరే గోవింద్, ఈరోజు నీ జాతకం మామూలుగా లేదురా. ఓపెనింగే అదిరిపోయింది. ఒక్కసారి మాట్లాడి చూద్దాం.
రారా, అయిపోయావు నువ్వు ఈరోజు. చెప్తాను నీ పని. నీకుందులే ఇవాళ. ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? అంటే ఎవరైనా చూస్తారేమో అని. ఇక్కడ మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. నా పేరు గోవింద్. మరి మీ పేరు? గీత. గీత. గీత అంటే గీతా గోవిందం అన్నమాట. హిట్ కాంబినేషన్. అరే లిఫ్ట్ చేయండి, ఏమన్నా అర్జెంట్ కాల్ ఏమో. అయ్యో పర్లేదండి. ఇంతకీ మీరెక్కడుంటారు? ఇక్కడే దగ్గరలోనే ఉంటాం. రీసెంట్గానే షిఫ్ట్ అయ్యాం. ఏ? ఏం లేదు, మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదు అందుకని. ఇక్కడికి అప్పుడప్పుడు వస్తుంటాను. నేనొచ్చిన ప్రతిసారి మిమ్మల్నే చూస్తుంటా. అవునా? మీరేం చేస్తుంటారు? నేనా? కాలేజ్ స్టూడెంట్ని. హలో, అవునా? సరే వచ్చేస్తా. ఎవరండి? మా అక్క త్వరగా రమ్మంటుంది. ఏదో పనుందంట. ఆటో బుక్ చేసుకుని వస్తా అని చెప్పా. ఆటోనా? దేనికి? మా ఇల్లు వాకబుల్ డిస్టెన్స్ కాదు, కొంచెం లాంగ్. నా ఉద్దేశం మిమ్మల్ని నడిచెళ్ళమని కాదు. మీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రాప్ చేస్తా. అయ్యో నాకేం ప్రాబ్లం లేదు. ఓకే వెళ్దామా? హ్మ్. థ్యాంక్స్ గీత గారు. భలే వారండి. రెస్పెక్ట్ అవసరం లేదు. కాల్ మీ గీత. వీఆర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ Huh? గీత. మళ్ళీ థ్యాంక్స్ చెప్పకు. సరే గీత వెళ్దామా? ఇది కరెక్ట్. లెట్స్ గో. థ్యాంక్ యూ. భలే వారండి. నన్ను థ్యాంక్స్ చెప్పొద్దని మీరు చెప్తున్నారు. దిస్ ఈస్ టూ మచ్. సరే గీత నేను వెళ్తాను. బాయ్. పైకి రండి, కాఫీ తాగి వెళ్దురు గాని. అయ్యో పైకా? వద్దులేండి. మీ అక్క వాళ్ళు ఉన్నారన్నారు కదా, బాగోదు. మా అక్క ఈవినింగ్ వరకు రాదు. అదేంటండి, మీ అక్క అర్జెంటుగా రమ్మందని చెప్పారు. నేనే కావాలని చెప్పాను. అక్కడ కొంచెం ఇబ్బందిగా అనిపించింది, అందుకే చెప్పాను. మీరండి, కాఫీ తాగి వెళ్దురు గాని. ఇది మామూలు స్పీడ్ కాదుగా. ఇన్నాళ్ళకి కరెక్ట్ పిల్ల తగిలింది. త్వరగా రండి. వస్తున్నా. అబ్బో, రిచ్ ఫ్యామిలీ అనుకుంటా. పిల్ల సౌండే. కాఫీ తీసుకోండి. అలా చూస్తున్నారేంటండి? మీరు తీసుకోలేదే? నాకు కాఫీ టీ అలవాట్లేదండి. ఓ, కాఫీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇక్కడ ఎవరెవరు ఉంటారు? నేను మా అక్క. ఓ, మరి మీ ఫ్యామిలీ? వాళ్ళు బెంగళూరులో ఉంటారు. నేను ఇక్కడ చదువుకుంటున్నాను. మా అక్క జాబ్ చేస్తుంది. అవునా? నేను అడగగానే నా బైక్ ఎక్కేశారు. మీకు భయం అనిపించలేదా? భయమా? ఎందుకు? అంటే నేను పరిచయం లేని వ్యక్తిని కదా, ప్రాబ్లం అవుతుందేమో అనిపించలేదా? అదేం లేదండి. అయినా ఒక మనిషిని చూసి మాట్లాడిన తర్వాత అతని క్యారెక్టర్, బిహేవియర్ ఏంటో ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. మీతో మాట్లాడాక అర్థమైంది మీరు జెన్యూన్ అని.
అందుకే బైక్ ఎక్కేశాను. మీరు మామూలు వాళ్ళు కాదండి, చూడగానే చాలా క్యాలిక్యులేట్ చేసేశారు. అలా లేకపోతే ఈ సొసైటీలో బ్రతకడం చాలా కష్టం. ఇదేంటి తల పట్టేస్తుంది? అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కొంచెం సేపు ఆగండి, అంతా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇదేంటి? అసలు నేను ఎక్కడున్నాను? ఎవరు కనపడట్లేదేంటి? అయినా నన్ను కట్టేయాల్సిన అవసరం ఎవరికుంది? గీతా, గీతా! ఓ, వచ్చేసిందా? ఏంటి గీత ఇది? నన్ను ఎందుకు కట్టేశావు? ఓ, నీకు ఇలా చేయడం ఇష్టమా? నాకు ముందే చెప్పచ్చు కదా. ఓ, సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నావా? ఇంకెందుకు లేటు? కానీ ఇడియట్! ఏంటిది? ఏం చేస్తున్నావు? అడిగితే కొడతావేంటి? గీతేంట్రా గీత? నేనైనా నీ పెళ్ళాన్నా? బాలుగారు, బాలుగారు! వీళ్ళెవరు? మీ ఫ్రెండ్సా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. కంగారు ఎందుకురా, చెప్తాంగా. గీత గారు, మీకంత సరదాగా ఉంటే ఒలింపిక్స్కి వెళ్ళి గోల్డ్ మెడల్ కొట్టండి, అంతేగాని ఇలా మాటి మాటికి నా గూబ మీద కొట్టకండి. సాటి మగాన్ని కట్టేసి కొడుతుంటే మీరు అలా చూస్తున్నారేంటి? మీరైనా చెప్పండి. చెప్తారే గాని ముందు వాళ్ళ అక్క ఎక్కడుందో చెప్పు. వాళ్ళ అక్క ఎవరో నాకు తెలియదండి. నీ గుర్తొచ్చేలా నేను చెప్తా విను. ఇప్పుడు తెలిసిందా తన అక్కెవరో? క్లారిటీగా క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు చెప్పు, వాళ్ళ అక్కన ఎక్కడ దాచిపెట్టావో? అదిగో మళ్ళీ అదే మాట. ఆవిడ్ని దాచాల్సిన అవసరం నాకేంటి? ఆ రోజు నేనేదో నోటికొచ్చినట్టు అనేశాను. ఆ అమ్మాయి నేను అసలు కిడ్నాపే చేయలేదు. తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పకు. మా అక్కను దాచింది నువ్వే అని మాకు తెలుసు. మర్యాదగా చెప్పు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. ఆమె మిస్ అవ్వడానికి నాకు ఏ సంబంధం లేదు. మీరు కొట్టినా చంపినా చెప్పేది ఇదే. నిన్నిలా కాదురా, ఆగు చెప్తా. ఇప్పుడు చెప్పరా. నాకేం తెలీదు. చెప్పు. నాకేం తెలీదు. నువ్వు ఆగు మౌనిక. వాడికేం తెలీదు. బాలుగారు, అవును, ఫస్ట్ నుంచి వీడు కాదనే నా డౌట్. కానీ మీ అనుమానం పోతుందని వెయిట్ చేశానంతే. వీడు కావాలనే అబద్ధాలు ఆడుతున్నాడేమో, మనల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో అనిపిస్తోంది. నేను చెప్తున్నాను కదా వీడు కాదు. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ అండి. ఐఎమ్ సారీ ఆ రోజు అలా జరిగినందుకు. ఇప్పుడు ఎలా బాలుగారు? మా అక్క ఎక్కడుందో కనిపెట్టడం ఎలా? నాకేం అర్థం కావట్లేదు. అన్నా, నాకెందుకు వాడి మీదే డౌట్గా ఉంది. చూడు సందీప్, వాడికంత ధైర్యం లేదు, ఆలోచించే శక్తి లేదు. ఏదో కనిపించిన అమ్మాయినల్లా టీస్ చేస్తుంటాడు గానీ కిడ్నాప్ చేసే అంత సీన్ లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఎక్కడో లింక్ మిస్ అవుతున్నావు.
మన చుట్టుపక్కల ఏదో క్లూ దొరుకుతుంది. కొంచెం వెయిట్ చేద్దాం. అప్పటి వరకు అక్క ప్రాణాలతో ఉంటుందంటారా? చూడు మౌనిక, నీకెన్నిసార్లు చెప్పినా అలానే ఆలోచిస్తావేంటి? తనకేం కాదని నేను చెప్పానా? చూడు మౌనిక, నువ్విక్కడుంటే ఇలానే ఆలోచిస్తుంటావు గానీ ఫ్లాట్కెళ్ళి రెస్ట్ తీసుకో. నాకే చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా నీకు వెంటనే ఇంటిమేట్ చేస్తా. ఓకే. సందీప్, నువ్వు మౌనికని తీసుకెళ్లి ఫ్లాట్లో దింపిరా. అలానే వెళ్తూ వెళ్తూ దారిలో ఆ అమ్మాయికైనా తినడానికి తీసుకో. వస్తూ వస్తూ మనకు కూడా తీసుకొచ్చాయి. సరే అన్న, పదండి వెళ్దాం. హ్మ్. చూడు మౌనిక, నువ్వు ఏ విషయానికి భయపడకు, టెన్షన్ పడకు. కూల్గా హ్యాపీగా ఉండు. ఓకేనా? నీకేదైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చెయ్యి. ఓకేనా? టేక్ కేర్. బాయ్. సరే. పదండి. నా ఇష్టాన్ని తనకు చెప్దామనుకున్నాను. ఇంతలోనే ఇలా జరిగిపోయింది. అసలు తను ఎక్కడుందో, ఎలా ఉందో, ఎలా కనిపెట్టాలో అర్థం కావట్లేదు. ఎలా? ఎవర్రా నువ్వు? నన్నెందుకు కట్టేశావు? ఏ సౌండ్ చేయకుండా తిను. నాకొద్దు, నేను తిన్ను. నేను తినకపోతే నీకెందుకు? నన్నెందుకు కొట్టావు? తినకపోతే చంపేస్తా. చెప్పింది చెయ్యి. తిను. Hey, don't make noise.